బుల్లితెరపై టాప్ కామెడీ షో అంటే జబర్దస్త్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర నుంచి వెండితెరకి కమెడియన్స్ గా పాపులర్ అయ్యారు. జెంట్స్ మాత్రమే కాదు, లేడీస్ కూడా ఈ షో ద్వారా స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు. తన మార్క్ కామెడీతో జబర్దస్త్ లో నవ్విస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది. అదేవిధంగా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రోహిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్న మధ్య కారు కొన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడేమో ఏకంగా లగ్జరీ విల్లా కొన్నది. ఆ విల్లా ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో రోహిణిపై పెద్ద చర్చ అయితే నడుస్తోంది. అన్ని కోట్ల విలువైన విల్లాను జబర్దస్త్ సినిమాలతోనే కొనేసిందా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రోహిణి ఎలా రియాక్ట్ అవుతుందేమో తెలుసుకుందాం. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో తారలతో పాటు బుల్లితెరపై నటిస్తున్న వాళ్ళు కూడా గృహప్రవేశాలు చేస్తూ అందుకు సంబంధించి ఫొటోస్ తన ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ రోహిణి కూడా ఒక ఖరీదైన విల్లా కొన్నారు. దీనికి సంబంధించి వీడియో ఆమె తన ఇన్స్టాలో షేర్ చేశారు. కమెడియన్ గా రోహిణి తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే రోహిణి ఎప్పుడూ లగ్జరీగా ఉండాలని కోరుకుంటుంది. మొన్న తన పేరెంట్స్ తో కలిసి ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా మరో కాస్ట్ విల్లా కొన్నది. హైదరాబాద్ నగర శివార్లోని కొంగరెకలాన్లో ఒక లగ్జరీ విల్లా కొన్నది. ఆ విల్లా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్స్ కూడా అంత లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. రోహిణి మాత్రం కోట్లు ఖరీదు చేసే విధానం, కొనుగోలు చేయడంపై కొందరు పెద్ద విరుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అన్ని సదుపాయాలు కలిగిన ఆ విల్లా ఖరీదు దాదాపు 2 కోట్లు ఉంటుందని కూడా సమాచారం. చాలా మంది కంగ్రాట్స్ చెప్తున్నారు కూడా. కమెడియన్ రోహిణి మొదట సీరియల్లో నటించి పాపులర్ అయింది. తర్వాత తన టాలెంట్ తో బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్లో నటించింది. జబర్దస్త్లో, సినిమాలో, వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంది. అప్పట్లో టిక్ టాక్, డబ్ స్మాష్తో కామెడీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకుంది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొంది. జబర్దస్త్తో పాటు పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.